నిజామాబాద్ జిల్లా తాళ్ళ రాంపూర్ గ్రామంలో గత 20 రోజుల క్రితం స్థానిక కల్లుగీత కార్మిక కుటుంబాలకు చెందినటువంటి మహిళలు రామాలయంలోకి వస్తే అక్కడ గ్రామ దేవాలయం నుంచి బహిష్కరించి బయటికి పంపించి మిమ్మల్ని గ్రామ బహిష్కరణ చేసినారు కాబట్టి మేము గుళ్ళోకి రానిచ్చేది లేదు అని చెప్పేసి గుళ్ళో నుంచి వెళ్ళగొట్టినటువంటి సంఘటన మనం చూసినాం. ఇది గ్రామ అభివృద్ధి కమిటీల పేరు మీద, వీడీసీల పేరు మీద నిజామాబాద్ జిల్లా, ఇవాటి నిర్మల్ జిల్లా, జగిత్యాల జిల్లాలోని కొంత ప్రాంతంలో ఒక దాదాపు 200-300 గ్రామాల్లో గడిచిన 3 దశాబ్దాలుగా గ్రామ అభివృద్ధి కమిటీల పేరు మీద అక్కడి చేతి వృత్తిదారులు ఎవరి బతుకు వాళ్ళు బతికేటటువంటి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యం, ఈ దాష్టికం, ఈ అరాచకం పూర్తిగా ఒక కులం మీదనో, ఇవాళ గౌడ మహిళలు కావచ్చు, గౌడ కుటుంబాలు కావచ్చు, ఏదో ఒక సందర్భంలో ప్రతి కులాన్ని, ప్రతి చేతి వృత్తులని ఆ వీడీసీలు బహిష్కరిస్తూ తమ ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని కొనసాగించే ఒక అరాచకాన్ని 3 దశాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగిస్తున్నాయి. ఇది పూర్తిగా రాజ్యాంగం, ఈ దేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి మానవ హక్కులకు వ్యతిరేకం, ఆదేశిక సూత్రాలకు వ్యతిరేకం, రాజ్యాంగ పీఠికకు, ప్రవేశికకు ఇది పూర్తిగా వ్యతిరేకం. అంతేకాదు, ఈ వీడీసీలు అనేది భారత రాజ్యాంగం రాజ్యాంగ సవరణ 73 ద్వారా స్థానిక గ్రామ స్వరాజ్యం కోసం కల్పించినటువంటి స్థానిక సంస్థల విశేష అధికారాలకు, గ్రామ స్వరాజ్య స్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకం. ఇది ఒకనాడు ఈ తెలంగాణ ప్రాంతంలో నిజాం రాచరికంలో స్థానిక ప్రజల మీద, గ్రామాల్లో భూస్వాములు, పెత్తందారులు, పటేల్ పటవార్లు కొనసాగించినటువంటి అరాచకం లాంటిదే, అక్రమాలు, ఆకృత్యాలు లాంటిదే. ఆ రోజే ప్రజలు తమ మీద అరాచకాలు, దాష్టికం మితిమీరితే, ఏ రాజ్యాంగం లేకపోయినా, ఏ హక్కులు లేకపోయినా తిరగబడి నిజాం రాచరిక వ్యవస్థని కూకటి వెళ్లతో పెకిలించి రాజకీయంగా తరిమి కొట్టినటువంటి చరిత్ర తెలంగాణ సమాజానికి ఉన్నది. ఇవాళ ఇంత రాజ్యాంగం అమల్లో ఉన్నది, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్లమెంట్ ఉన్నది, ప్రజలు ఎన్నుకున్నటువంటి అసెంబ్లీ ఉన్నది, ప్రజలు ఎన్నుకున్నటువంటి గ్రామ పాలక మండళ్ళు ఉన్నాయి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇంత వ్యవస్థ ఉన్నది. ఇవన్నీ కూడా కాదని అరాచకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతామంటే ఈ దేశంలో చెల్లదు. ఇది ఒక సామాన్యుల మీద కొంత పెత్తందారులో, లేకపోతే ఆధిపత్యం చెలాయించేట వాళ్ళు చేసేటటువంటి దౌర్జన్యమే ఒక్కటే కాదు. ఇది ముమ్మాటికి భారత రాజ్యాంగాన్ని పాతర వేయాలనుకున్నట్టు, రాజ్యాంగాన్ని కాలరాయడం అనుకోవడమే. అందుకే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్ని కాలరాయటమే. ఇవి రాజ్యాంగం కల్పించినటువంటి మనిషి జీవించే హక్కుల్ని, మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛని ఇవాళ ధిక్కరించడమే. అందుకే ఇవాళ బరాబర్గా ఈ తెలంగాణ గడ్డకు అరాచకాలను ఎదిరించడమే కాదు, ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి రోజు ఎదుటివాడు ఎంతటి వాడైనా ఎదిరించి వాడిని తరిమే చరిత్ర 100 సంవత్సరాలుగా ఈ గడ్డకున్నది. ఇవాళ మళ్ళీ ఆ వీడీసీల ముసుగులో మరొకసారి ఈ పేద ప్రజల్ని, అణగారిన వర్గాలని, ఎవరి బతుకు వాళ్ళు బతికే ఉత్పత్తి కులాలని, చేతి వృత్తులని ఆధిపత్యం చెలాయించేటటువంటి వాళ్ళు అరాచకంగా దౌర్జన్యం చేస్తామంటే ఊరుకునేది లేదు. బరాబర్గా ఆ తాళ్ళ శ్రీరాంపూర్ మహిళలు ఇవాళ ఎలుగెత్తిన ఆత్మగౌరవ పతాకానికి, వాళ్ళ ఆత్మాభిమానానికి వాళ్ళ రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని సబ్బన్న వర్గాలం అండగా నిలబడతాం. బరాబర్గా మానవ హక్కుల కమిషన్ కలిసి దీనికి సంబంధించినటువంటిది ఇచ్చి, ఆ తర్వాత అదే ఊర్లో సగర్వంగా వాళ్ళని అక్కడ ఎక్కడైతే గ్రామ బహిష్కరణ చేస్తున్నారో అక్కడ అందరం వెళ్ళి వేలాది మంది సమక్షంలో వాళ్ళని సగౌరవంగా ఆ గ్రామంలో జీవించే పరిస్థితుల్ని, హక్కుల్ని కల్పించేటట్టుగా పోరాడతాం. వదిలిపెట్టేది లేదు. ఈ వీడీసీలు ఇవాళ వీడీసీలని ఒక ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవుల్లో జనతన సర్కార్ పేరు నడుపుతామంటే
సరిహద్దుల్లో ఉండాల్సినటువంటి దేశ భద్రతా దళాలు వచ్చి అక్కడ ఏరివేసి వందల మందిని ఊచకొత్త వస్తుంటుంది, దేశ పౌరులను నరికేస్తుంటే చంపేస్తుంటుంది. కానీ వాళ్ళ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇంతమంది మీరు కళ్ళ ముందు ఉండంగా ఇంతమంది వ్యవస్థ మధ్యన వీడీసీల పేరు మీద సమాంతర ప్రభుత్వం జరుగుతుంటే, సమాంతర ప్రభుత్వం నడుపుతుంటే, ప్రజల మీద అరాచకం చేస్తుంటే, దాష్టికం చేస్తుంటే పరిపాలనా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని వదిలిపెట్టేది లేదు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు స్పందించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి. హ్యూమన్ రైట్స్లో కూడా మన వాళ్ళందరూ అంటున్నారు ఒక వినతి పత్రం కూడా ఇవ్వాలని. ఆ కార్యక్రమాన్ని కూడా మేము వస్తాం. చలో శ్రీరాంపూర్ గ్రామానికి మీరు ప్రోగ్రాం నిర్వహిస్తే పెద్ద ఎత్తున మిగతా వృత్తి సంఘాలు అందరం కూడా మేము కూడా హాజరవుతామని చెప్పి కోరుతూ, ఇలా ఉమ్మడి నిజామాబాద్ కానీ ఉమ్మడి ఆదిలాబాద్ కానీ ఆ కరీంనగర్ జిల్లాలో కానీ అన్ని వృత్తుల మీద కూడా ఇదే వేటు జరుగుతూ ఉంది. ఇప్పటికీ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి గ్రామంలో రజకులు ఇంకా కూడా 6 నెలల నుంచి బహిష్కరణ గురి కొనసాగుతూనే ఉన్నారు. వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళ శక్తి సరిపోని పరిస్థితి ఉన్నది. అయినా వాళ్ళకి అండగా మేము కూడా ఉన్నాం. ఇప్పుడు ఈ ఇష్యూని, ఇట్లాంటి ఇష్యూని ఇంకా ఎంతమంది జరిగిందో వాటన్నిటిని కూడా మనం అందరం కలిసి మనం లీడ్ చేసి ఆ గ్రామ అభివృద్ధి కమిటీలనే లేకుండా చేసే విధంగా ఈ పోరాటం ఉండాలని చెప్పి కోరుతూ, ఈ పోరాటంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఒక గొప్ప సామాజిక కార్యక్రమం చేపట్టి మరి తాళ్ళరాంపూర్లో జరిగిన వీడీసీ అరాచకాన్ని ప్రపంచానికి తీసుకొచ్చిన సందర్భంలో వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి త్వరలోనే తాళ్ళరాంపూర్లో మానవాహారము సామూహిక భోజన ఏర్పాటు కూడా చేసి మరి తాళ్ళరాంపూర్లో గౌడ మహిళలకు జరిగిన అన్యాయం పైన మరి మానవ హక్కుల సంఘాన్ని కలిసి వాళ్ళకు కూడా వినతి పత్రం ఇస్తాము. అదేవిధంగా తాళ్ళరాంపూర్లో శ్రీరామ టెంపుల్లో కూడా గౌడ మహిళలతో పాటు సబ్బండ మహిళలతో కుంకుమార్చన కార్యక్రమం కూడా చేపట్టి మరి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని తిరిగి వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా వృత్తి సంఘాలు, అదేవిధంగా గౌడ సంఘాలు, బీసీ కులవృత్తి సంఘాలు అన్నీ కూడా కలిసి పనిచేస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎక్కడ కూడా ఇలాంటి అన్యాయం జరగకుండా భవిష్యత్తులో కార్యాచరణ రూపొందిస్తామని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీగా, గౌడ సమన్వయ కమిటీగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. తాళ్ళరాంపూర్ మహిళలందరికీ కూడా మా కుల సంఘాల చేతి వృత్తుల కుల సంఘాల నాయకులందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతాము. మీ దగ్గరికి వస్తాము. మీకు జరిగిన వీడీసీల దాడిని మేము ఎదిరిస్తాము. మీకు అండగా ఉంటామని మేము అతి త్వరలో మీ దగ్గరికి వస్తాము. మీకు జరిగిన నష్టాన్ని కూడా ముందు జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో మా మహేష్ కుమార్ గౌడ్ అని ఉన్నాడు, పక్కకే మా పొన్నం ప్రభాకర్ అని ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కలుస్తాము. మళ్ళా ఇంకోటి అక్కడ ఉన్న ఎంపీ గారు కూడా, బీజేపీ ఎంపీ గారిని కూడా కలుస్తాము. ఆయన ఎంబడే చర్యలు తీసుకోవాలి. ఎవరు తప్పు చేసినరో వాళ్ళని శిక్షించాలి. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టుగా మేము భావిస్తాము. మేము సర్దార్ సర్వాయి పాపన్న వారసులము. మా మీదనే తెలంగాణ రాష్ట్రంలో దాడి జరిగిందంటే మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఆ దాడిని ఏ విధంగా ఎదుర్కోవాలనో తెలంగాణ రాష్ట్రంలో మున్ముందు మా బడుగు బలహీన వర్గాలందరినీ ఐకమత్యం చేసి ఈ కళ్ళు విషయం ఒకటే కాదు, రాజ్యాధికారం సాధించే దిశగా కూడా మేమంతా పాపన్న వారసులం కాబట్టి గట్టిగా ప్రయత్నం చేస్తాము. ఎటువంటి వీడీసీలు అనే వ్యవస్థ లేకుండా నిషేధించే దిశగా మేము ప్రయత్నం చేస్తాము. ముఖ్యమంత్రి గారిని కలుస్తాము, మానవ హక్కుల కమిషనర్ గారిని కలుస్తాము, రిప్రజెంటేషన్ ఇస్తాము. తర్వాత మేమందరం బలైన వర్గాలను బహుజనులను కలిసి మేము ఏ విధంగా ఎదుర్కోవాలనో ప్రణాళిక మా రమణన్న సిద్ధం చేసిండు కాబట్టి ఆయనతోని అండగా ఉండి మేము పనిచేస్తాము. మా వృత్తులందరినీ కూడా చేతి వృత్తుల వాళ్ళను కాపాడుకుంటాము. మీరు ఒంటరి కాదు, మీ వెంట రాష్ట్రమంతా ఉంది అని చెప్పి ఈరోజు నిరూపించగలిగాం. ఇందుకోసం మీకేం భయం లేదు, మీ వెంట ఉంటామని చెప్పి మొదటి అంశం మనం నెరవేర్చుకున్నాం. రెండవది ఆ వీడీసీల పట్ల వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనేటువంటిది. మూడవది అసలు వీడీసీలనే తొలగించాలి, నిషేధించాలనేటువంటిది ఉన్నది. అలాగే ముఖ్యంగా ఎక్కడైతే వాళ్ళని గుడిలో నుంచి బయటికి వెళ్ళగొట్టారో
అక్కడే వాళ్ళని మేళతాళాలతో ఆ ఊరికి తీసుకెళ్ళి సహపంక్తి భోజనం చేసి ఊరికి తీసుకెళ్ళి ఒక గొప్ప కార్యక్రమం లాగా చేయాలనేటువంటిది కూడా ఉంది. అది కూడా తీసుకుందాం. మొదటి దఫాగా రిప్రజెంటేషన్ చేద్దాం. అక్కడ కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఇవాళ మండల కేంద్రాలలో ధర్నాలు చేశారు. 22వ తారీఖు కూడా కార్యక్రమం ఉంది. ఈలోపు పరిష్కారం చేస్తే మంచిది. పరిష్కారం చేయకపోతే అందాద 25వ తారీఖు అనుకుంటున్నాం. పెద్ద ఎత్తున మనం ఆ తాళ్ళరాంపూర్ గ్రామం పోదాం. ఒకవేళ పరిష్కారం కాకపోతే ఆ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం, యాజిటేషన్ కార్యక్రమం. పరిష్కారం అయితే మేళతాళాలతోటి గుడిలోకి వెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేటువంటిది మీరు చెప్పిన దాని ప్రకారం అయింది. ఖచ్చితంగా ఆ విధంగా చేద్దామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మీ విలువైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రురా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.